దావీదుని చంపడానికి సొంత కొడుకు అబ్షాలోము తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈ తిరుగుటి విషయంలో ఎవరు రక్షిస్తున్నారు? మేనల్లులు రక్షిస్తున్నారు. ఎందుకు రక్షిస్తున్నారు? వాళ్ళ అమ్మ చెప్పింది. ఏం చెప్పింది? మీ మేనమామ కోసం చచ్చిపోండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే దావీదు చుట్టూ ఉన్నారు. దావీదు చుట్టూ ఆ రోజు వాళ్ళు లేకపోతే, అసలు ఆ రోజు సిరియా కుమారులు లేకపోతే ఇశ్రాయేలు దేశం లేదు. ఎక్కడికి వెళ్ళిపోద్ది తెలుసా? అబ్షాలోము చేతిలోకి వెళ్ళిపోద్ది. అబ్షాలోము చేతిలోకి వెళ్ళిపోయింది అనుకోండి, శత్రు సైన్యంతో ఆల్రెడీ చేతులు గెలిపేశాడు. ఎందుకు గెలిపేశాడు? శత్రు సైన్యంతో ఎందుకు చేతులు గెలిపేశాడు అని అంటే, తన చెల్లైనటువంటి తామారు విషయంలో న్యాయం సరిగా దావీదు చేయలేదని ఆ కోపంతో అమ్నోని ముక్కలు ముక్కలుగా నరికి పడేశాడు. ముక్కలుగా నరికి పడేసి అమ్నోని విషయంలో తామారి విషయంలో న్యాయం జరగలేదని అప్పటి నుంచి కక్ష పెట్టాడు. ఎవరి మీద? దావీదు మీద. అప్పటి నుంచి కక్ష పెట్టి ఎప్పుడు దొరికితే అప్పుడు కెత్తుకో ఏడు లెక్కన వేసేద్దాం అనుకుంటున్నాడు. ఎవరిని? దావీదుని. అప్పటి నుండి పగతో రగిలిపోతున్నటువంటి ఆ అబ్షాలోము నుండి ఎవరు రక్షిస్తున్నారు? సిరియా కుమారులు ముగ్గురు రక్షిస్తున్నారు. సిరియా కుమారులు ముగ్గురు రక్షించడానికి వారి ప్రాణాలను కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు పణంగా పెడుతున్నారు. అర్థమవుతుందా మీకు? ఆ రోజు ఇశ్రాయేలు దేశం కాపాడబడాలి అంటే దావీదు ఉండాలి. దావీదు ఉండాలంటే ఎవరు ఉండాలి? సిరియా కుమారులు ఉండాలి. ఈరోజు క్రీస్తు రాజ్యం ఇలా ముందుకు వెళ్ళాలి అంటే, క్రీస్తు రాజ్యం విస్తరించబడాలంటే క్రీస్తు సైనికులుగా మనం ఉన్నాం. ఆ రోజు దావీదుని కాపాడే విషయంలో ఎవరు సైనికులు ఉన్నారు చెప్పండి? సిరియా కుమారులు సైనికులుగా ఉన్నారు. వారు ఉన్నారు కనుక ఇశ్రాయేలు ప్రాంతం కాపాడబడింది. లేదంటే తక్షణమే అబ్షాలోము దావీదుని చంపి రాజ్యాన్ని చెప్పండి తీసుకుంటాడు. అందుకే ఎంతమందిని చంపాడని రాయబడింది ఇక్కడ. 1 దినవృత్తాంతములు 18వ అధ్యాయం 12వ వచనం. ఈ సరే కుమారుడైన అభిషేక్ ఉప్పులోయలో ఎదోమీయులను 18,000 మందిని హతము చేసిన 18,000 మందిని చంపేశాడంటే తెలుసా? 18,000 మందిని చంపారు అని అంటే అసలు ఒక్కడే. అర్థమవుతుందా? ఈ ఒక్కడే ఎంతమందిని చంపాడంట? 18,000 మందిని. అందుకే అభిషేక్ విషయంలో ఘనత నొందిన వాడిగా ఎందుకు దేవుడు రాయించాడు తెలుసా? ఎందుకు దేవుడు రాయించాడంటే వీళ్ళు ముగ్గురులో కంటే అభిషేక్ చెప్పండి గనుడు. ఎలా గనుడు అని తీర్చబడ్డాడు తెలుసా? ఎలా గనుడు అని తీర్చబడ్డాడు అని అంటే ఏంటి? అభిషేక్ వీళ్ళు ముగ్గురి కంటే దేవుని పని విషయంలో ఎక్కడికైనా మామను వెళ్ళిపోదాం, దేవుని కొరకు చచ్చిపోదాం చూస్తారన్నమాట. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 6వ వచనం. అభిషేక్ను అడగగా నీతో కూడా నేనే వత్తినని. అదండి ఎందుకు గనుడిగా ఎంచాడు అంటే అభిషేక్ని దేవుని యుద్ధ పోరాట విషయంలో, దేవుని పని విషయంలో ఎవడొస్తాడరా అంటే ఎవడొస్తానన్నాడు? ఎవరు గుర్తించారు తెలుసా? దేవుని పని ఇది అని అభిషేక్ గుర్తించాడండి. అభిషేక్ గుర్తించాడు కనుక నా ఘనత ఎవరికి ఇచ్చాడు? దేవుడు అభిషేక్ ఇచ్చాడు. అక్కడ 300 మందిని చంపడం కానివచ్చు, ఇక్కడ 18,000 మందిని చంపడం కానివచ్చు. వాళ్ళ ముగ్గురులో ప్రముఖుడు గనుడు అని పేరును బైబిల్ రాయించడం కోసం కానివచ్చు. అసలు అభిషేక్ చేసిన పని ఏంటి అని అంటే దేవుని పని విషయంలో ముందున్నాడు. ఆ అర్ధరాత్రి పూట ఎవడైనా వస్తాడంటే ఎవడు రాడండి. మన పగలపూట పిలిచినా రారు చాలా మంది. దేని పని ఉందరా వెళ్దామరా అంటే వస్తారా? కానీ అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా వీళ్ళు? ఎక్కడికి వెళ్ళడానికి అసలు దావీదు పిలిచాడు తెలుసా? సౌలు దగ్గరికి వెళ్ళడానికి. సౌలు దగ్గరికి వెళ్ళడం అంటే ఆసమాస అనుకుంటున్నారా? చెప్పండి. పిండి చేసి పడేస్తాడు సౌలు. కానీ అంత భయంకరమైన వాతావరణాన్ని కూడా ఎదుర్కోవడానికి ఎవరు ధైర్య సాహసం చేశారు? అభిషేక్ చేశాడు. అందుకే కింద వచనాలు చూడండి. దావీదును అభిషేక్ను రాత్రి వేళ ఆ జనుల దగ్గరికి పోగా సౌలు దండు క్రొత్తలములో పండుకొని నిద్రపోవచ్చుండును. అతని ఈటె అతని తలగాడి దగ్గర నేల నాటి ఇంటును. అతను చుట్టూ పడుకుని సైన్యం అంతా ఎవరు చుట్టూ పడుకున్నారంట? సౌలు చుట్టూ పడుకున్నారంట. అసలు సౌలు దగ్గరికి వెళ్ళాలి అంటే అది ఎంత సాహసమో తెలుసా? అందరినీ దాటాల. అసలు సౌలు దగ్గరికి వెళ్ళడం అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు మన భాషలో నరేంద్ర మోదీ ఉన్నాడు, ఆయన చంపాలి అంటే ఎంతమంది దాటాలి? అర్థమవుతుందా మీకు? నరేంద్ర మోదీ కంటే ఎక్కువ ఎవరు? సౌలు. ఇశ్రాయేలు రాజ్యంలో మొదటి రాజు సౌలు. ఆ మొదటి రాజు చుట్టూ ఎంతమంది ఉన్నారంట? అక్కడ చుట్టూ ఉన్నారంట. ఇప్పుడు సౌలు దగ్గరికి వెళ్ళాలి. సౌలు దగ్గరికి వెళ్ళాలంటే ఎవరిని దాటికి వెళ్ళాలి? వీళ్ళందరినీ దాటికి వెళ్ళాలి. అది సహజమైన అంటారా? అవుతుంది అంటారా? పోని వీరిలో ఎవరికి తెలిసినా ఎవరిని వేసేస్తారు? ఫస్ట్ చెప్పండి, ఎవరిని వేసేస్తారు? అభిషేక్ని వేసేస్తారు, దావీదుని వేసేస్తారు.
ఎందుకు దేవుడు అభిషేక విషయంలో అతను గనుడు అని రాయించాడు అని అంటే దేవుని విషయంలో పోరాడాడండి. వాళ్ళ అమ్మ చెప్పినటువంటి విషయాలు అన్ని విన్నారు. ఎవరు విన్నారు? యోవాబు విన్నాడు, అసహేలు విన్నాడు, అభిషేక్ కానీ ఇంకా తీవ్రంగా కష్టపడ్డాడు దేవుని రాజ్య విషయంలో. ఎంత తీవ్రంగా కష్టపడ్డాడు అని అంటే అక్కడ రాయబడిన మాటలు చూడండి. ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు అప్పుడు అభిషేక్ దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటితో ఒక్క పోటు పొడిచి నేను అతన్ని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేతుననగా. ఒక్క దెబ్బతో ఏం చేస్తాను? పరిష్కారం చేస్తాను, చంపేస్తాను. మావయ్య నేను చంపాలనుకున్నటువంటి ఈ సొవ్వులను కూడా నేను ఏం చేస్తాను? చంపేస్తాను. ఒక్క దెబ్బతో ఈయన చంపేస్తాను. పరిష్కారం ఆ రోజుతో అయిపోతుంది. ఇంకా మనకి శోభ ఉండదు. ఎప్పటి నుంచి ఏంటో తెలుసండి? అసలు దావీదుతో ఎప్పటి నుంచి ఉన్నాడో తెలుసా? దావీదుతో ఎప్పటి నుంచి అభిషేకం ఉన్నాడంటే చిన్నప్పటి నుంచి దేవుని పల్లెలో ఉన్నట్టుకున్నాడండి, తెలుసా? అలాగుండి ఎవరికి సంరక్షకుడిగా ఉన్నాడంటే దావీదుకి సంరక్షకుడిగా ఉన్నాడు. దావీదుకి ఎందుకు సంరక్షకుడిగా ఉండాలంటే ఇశ్రాయేలు దేశం కాపాడబడాలంటే దావీదుని కాపాడుకోవాలి. అర్థమవుతుందా? దావీదుని కాపాడుకుంటే ఇశ్రాయేలు దేశం కాపాడబడుతుంది. దావీదుని కాపాడుకోకపోతే ఇశ్రాయేల్ దేశం ఎవరి చేతిలోకి పోద్ది? అబ్షాలోము చేతిలోకి పోద్ది. అబ్షాలోము చేతిలోకి పోయిందంటే ఇంక ఇశ్రాయేలు దేశానికి ఇంకా ఆ పేరు కూడా ఉండదు. అప్పటికే యుద్ధాలు జరుగుతున్నాయి. అప్పటికే కొండ మీదకి పారిపోయాడు. ఎవరు పారిపోయారు? దావీదు. చెప్పులు లేకుండా కొండ మీద పురుగొట్టించాడండి. ఎవరు తెలుసు? అబ్షాలోము సొంత కొడుకు. ఆ పరిస్థితుల్లో వారందరూ అడ్డుగా ఉన్నారు. అబ్షాలోముని చంపడానికి గల కారణం కూడా అదే. ఎవరు చంపారు? వాళ్ళు ముగ్గురు చంపేశారు. ఎందుకు చంపేశారు? అబ్షాలోముని చంపకపోతే దావీదుకి ప్రమాదం పొంచి ఉంది. వీళ్ళందరినీ ఎవరు చంపుకొని వచ్చారు అని అంటే దావీదు యొక్క మేనలలో ఎందుకు చంపారు అని అంటే ఇశ్రాయేలు దేశం కాపాడబడాలి అని అంటే వీళ్ళు ఆర్మీలాగా బార్డర్లో ఉండి ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఎవడైనా చేస్తాడంటే అలాగా? ఎవడైనా ఈరోజు ఆర్మీలోని యుద్ధం చేసే ఆ విధం కాదు, కానీ దేవుని విషయంలో దేవుని కోసం కష్టపడే పని విషయంలో కష్టపడండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవాన్ని బట్టి మనం భూమి మీద ఉన్నప్పుడే దేవుని కొరకు మనం బ్రతకాలి అనే ఆలోచనలు దేవుడు మనల్ని పెట్టినా చెప్పండి మనం ఏం చేస్తున్నాం? ఆలోచన నుంచి తొలగిపోతున్నాం. అవును కదా? కానీ ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడే విషయాలు ముగ్గురు ఏం చేశారు తెలుసా? వాళ్ళ ప్రాణాలను సైతం వాళ్ళు పణంగా పెట్టారండి. అలా పణంగా పెట్టినటువంటి విషయంలో ఏమండి ఇక్కడ ఒక మంచి నీతిని నేర్పిస్తున్నాడండి దావీదు. చూడండి, చంపేస్తానంటే వద్దురా చంపకరా అని అంటూ ఏమి నీతిని నేర్పిస్తున్నాడు దావీదు ఒకసారి మనం ఆలోచన చేయాలి. చూడండి 9వ వచనం. దావీదు, నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకం నొందిన వారిని చంపి నిర్దోషి ఎగుట ఎవరికి సాధ్యం? అసలు దేవుడు అతన్ని దీవించాడు, నువ్వు అతన్ని చంపి అసలు నువ్వు నిర్దోషిగా ఎలాగవుతావు? నువ్వు చంపకని అంటూ యెహోవా జీవం తోడు, యెహోవాయే అతన్ని మొత్తును. యెహోవా జీవం తోడు, దేవుడి మీద ప్రమాణం చేస్తుందని దేవుడే అతన్ని ఏం చేస్తాడు? చంపేస్తాడు. భవిష్యత్తు చెప్పేశాడు దావీదు. ఎప్పుడు కూడా ఒక విషయం ఆలోచించండి, ఎవడో మన గురించి ఏదో అనుకుంటున్నాడని ఆడి గురించి చెడ్డగా మాట్లాడద్దు దయచేసి. నేను అదే చెప్తాను. ఏ క్రైస్తవుడు కానీ సరే నేను ఒకటే చెప్తాను, ఏడు తెలుసా? మన గురించి ఎవడో చెడ్డగా మాట్లాడుతున్నాడో మనం ఆడి గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. అడుగు లోక సంబంధుడని వదిలేయడమే. అర్థమవుతుందా? అక్కడ దావీదు గారు ఇందాక కీర్తనల గ్రంథంలో చదివిన కీర్తన గ్రంథం ఏదో తెలుసా? అసలు దావీదు మాట్లాడితే దేవుని గురించి మాట్లాడేవాడంట, అంతే. దానికి మించి వేరే ఒక విషయం మాట్లాడేవాడు కదా. మాట్లాడితే దేవుని గురించి మాట్లాడేవాడు. అక్కడ సిమ్మి అన్నవాడు కూడా చీకుక్క అని ఆడికి ఇష్టం వచ్చిన మాట్లాడినా ఏమన్నాడు దావీదు? ఒకవేళ దేవుడే వాడిని అలాగే శపింపని చేస్తే శపింపనీరా, ఏమైపోయింది ఇప్పుడు? వాడితో మనం తలబడవలసిన అవసరం ఏముంది? వాడు ఏమైనా దేవుడా? వాడు శపించేస్తే శపించిపోతామా? అర్థమవుతుందా? లోకస్తుడు ఎవడో ఏదో వాగినప్పుడు వాడితో మనం ఎప్పుడు కూడా చెప్పండి, ఆడితో కూడా మనం వాగితే మనం కూడా లోక సంబంధులమే. వాడు ఎవడో మనల్ని చంపడానికి తీర్మానం తీసుకున్నాడు. వాడు ఎవడో మనల్ని చంపాలనుకుంటున్నాడు. వాడు దేవుని ఆత్మచేత ఒకప్పుడు నడిపించబడ్డాడు, ఇప్పుడు దుష్ట ఆత్మ చేత చెప్పండి నడిపించబడుతున్నాడు. ఎవరో? సౌలు సైతం కూడా. అర్థమవుతుందా? దురాత్మ చేత నడిపించబడిన వాడిని నువ్వెందుకు చంపాలి? నువ్వు చంపకో. వాడు ఏదో చేయాలనుకున్నాడు, చేయని. కానీ యెహోవా జీవంతో యెహోవా అతను ఏం చేస్తాడు? మొత్తం మనం ఎప్పుడైనా దేనికైనా సిద్ధపడాలి అంటే దేవునికి అప్పగించాలండి. అర్థమవుతుందా? ఇప్పుడు మనల్ని ఎవడో ఏదో అంటాడు, నచ్చలేని వాడు, మనం అంటే గిట్టలేని వాడు. ఇప్పుడు ఆడి గురించి నీకు వీలైతే ప్రార్థించే, లేదంటే దేవునికి అప్పగించు, అంతే. పగ తీర్చుకుంటే నీ పని కాదు. పగ తీర్చుకుంటే మన పని కాదు. పగ తీర్చుకోవాలనుకుంటే దేవుడు ఎందుకంటే ఇంకా. అర్థమవుతుందా? అందుకే దావీదు ఎలాంటి జ్ఞానాన్ని నూరు పోసాడు చూడండి. సమస్త జనులకు కూడా ఎలాంటి జ్ఞానాన్ని నూరు పోసాడు ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, యెహోవా చేత అభిషేకం నొందిన వానిని నేను చంపను,
అలాగున నేను చెయ్యకుండా యెహోవా నన్ను ఆపును గాక. అయితే అతని తలకాడ దగ్గర ఉన్న ఈట్లును నీళ్ల బుడ్డిని తీసుకొని మనం వెళ్ళిపోదాము రమ్మని అభిషేక్తో చెప్పి సౌలు తలకాడ దగ్గరనున్న ఈటును నీళ్ల బుడ్డును తీసుకొని వారిద్దరు వెళ్ళిపోయిరి. యెహోవా చేత వారికి అందరికి గాఢ నిద్ర కలిగజేయగా వారిలో ఎవడును నిద్ర మేలుకోలేదు. ఎవడు నిద్ర మేలుకోలేదు. అక్కడ రచ్చబచ్చ అవ్వకుండా దేవుడు వారిని కాపాడాడండి. ఏంటి 11వ వచనంలో ఏమంటున్నాడు ఒకసారి చూడండి. 11వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 10వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవా జీవంతోడు యెహోవాయే అతని మొత్తును, అతని అపాయం వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. ఏమన్నాడు? యుద్ధమునకు పోయి నశించును. ఎక్కడికి పోయి చచ్చాడు? యుద్ధమునకు పోయి చచ్చాడు. దావీదు ఆ రోజు అన్న మాట ఎవరి జీవితంలో నెరవేరింది? సౌలు జీవితంలో నెరవేరింది. దావీదు ఏమన్నాడు తెలుసా? లేదా యుద్ధముకు పోయి నశించాడు. యుద్ధానికి వెళ్ళి చచ్చిపోయాడు. కుక్క సాగు చచ్చాడు. ఏంటి ఈ పోరాటంలో దావీదు ఎప్పుడు కూడా ఎవరి మీద ఇష్టంకి ఎక్కలేదండి. ఎవరి మీద అసూయ చూపించలేదండి. ఎందుకు తెలుసా? ఒక నిజమైనటువంటి దైవ సేవకుడికి ఏముండదు చెప్పండి? కోపం కానీ అసూయ కానీ ఎదుటి వాడి గురించి చెడ్డగా చెప్పాలని కానీ ఇలాంటివి ఏమి ఉండదండి. ఎందుకు తెలుసా? నీతిమంతుడు ఎప్పుడు కూడా ఎవరి గురించి చెడుగా మాట్లాడడు. ఎవరి గురించి చెడ్డగా మాట్లాడడు. నీతిమంతుడు చేసే పని ఏం చేస్తాడో తెలుసా? ఒకవేళ ఎవడైనా మన గురించి చెడుగా మాట్లాడితే వాడి గురించి ప్రార్థన చేస్తాడు, లేదంటే వాడిని దేవుడికి అప్పగిస్తాడు. అంతే నీతిమంతుడు చేయవలసిన పని. యేసోపు బైబిల్ గ్రంథంలో నీతిమంతుడిగా రాయబడింది. నీతిమంతుడిగా రాయబడిందా? యేసోపు నీతిమంతుడు గనుకనే ఎవరిని అవమానపరచనలక విడనాడు ఉద్దేశించాడు. మరియను అవమానపరచనలకి విడనాడు ఉద్దేశించాడు. అర్థమవుతుందా? అవమానపరచాలన్న అవకాశం ఉంది. ఎవరికి ఉంది? యేసోపుకు ఉంది. ఎందుకంటే పెళ్లి కాకుండానే ఏమైంది? గర్భవతి అయింది. సమాజం అంతా కోడే కోస్తుంది. ఒరే నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకున్న పిల్ల అలాగంట అలాగంట అని చెప్పేసి అంటున్నారు. కానీ యేసోపు ఎప్పుడు కూడా ఆమెని అవమానపరచలేదు. ఆమె విషయంలో అవమానపరచనలక విడనాడు ఉద్దేశించినట్టు ఆ ఊరు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాడు? ఆయన అలాగే వెళ్ళిపోతే ఆ నింద ఎవరి మీద వెళ్ళిపోద్ది? యేసోపు మీదకి వెళ్ళిపోద్ది. అంటే అర్థం ఏంటి అంటే నీతిమంతుడు ఎప్పుడు కూడా తన నిందాపాలు అవ్వాలనుకుంటాడు తప్ప తన ద్వారా ఇతరుల నిందాపాలు అవ్వాలనుకోడండి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మన పాపాలను ఆయన మీద వేసుకున్నాడు. ఆయన నిందించబడ్డాడు. అర్థమవుతుందా? ఒక నీతిమంతుడు పాపుల కోసం వచ్చి ఈ లోకంలో నిందించబడ్డాడు, హింసించబడ్డాడు. పోనీ ఆయన చేశాడా? ఆయన చేసినందుకు అలా కొట్టారా, తిట్టారా? లేదు. సమస్త మానవాళి పాపముల కోసం ఆయన నిందించబడ్డాడు, హింసించబడ్డాడు. నీతిమంతుడు చేసే పని ఏంటి అని అంటే ఆ రోజు దావీదు కానివచ్చు, అంతకుముందు యేసోపు కానివచ్చు, నీతి కోసం వాళ్ళు ఏం చేశారు అని అంటే ఎవరిని హింసించలేదు, ఎవరిని కూడా తోలలేదండి. దేవునికి అప్పగించారు. నీతిమంతుడు చేసే లక్షణం అదే. మనము కూడా దేవుని ఎదుటి నీతిమంతులుగా ఉండాలి అంటే మళ్ళీ ఏముండకూడదు? ఎదుటి వాడి మీద కోపం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, అల్లరి ఉండకూడదు, కుళ్ళు ఉండకూడదు, కుట్ర ఉండకూడదు, కుతంత్రాలు ఉండకూడదండి. అసలు దావీదు గారు ఏమిటి ఎవరిని వీరోచితంగా సమాజానికి పరిచయం చేశాడు అని అంటే ఒకసారి మనం ఆ మాట చూడగలిగితే చూద్దామండి. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 39వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 39వ వచనం. 3వ అధ్యాయం 39వ వచనం ఒకసారి చూడండి. పట్టాభిషేకము నొందిన వాడైనను నేడు నేను బలహీనుడనైతిని. శరీర కుమారులైన ఈ మనుషులు నాకంటే బలం గలవారు. ఎవరికంటే బలం గలవారంట? అబ్బా, దావీదు కంటే బలం గలవారికి నిలబడ్డారు. ఎలా నిలబడ్డారు? ఎలా నిలబడాలో తెలుసా? వాళ్ళ అమ్మ చెప్పిన మాట ప్రకారం వారు జీవించారండి. దావీదు అన్నంటే వాడే ఇశ్రాయేలు సమాజంలో ఏమన్నాడు తెలుసా? నాకంటే బలం గలవారు ఎవరో తెలుసా? చెప్పండి, ఎవరు? నా మేనల్లుళ్ళు అని చెప్పుకున్నాడు. అంత బలంగా దేవుని ఎదుట వారు పోరాటం చేశారు కనుకనే ఇశ్రాయేలు దేశం వారు ముందుంది. వారు ఆ ఘనతను అందుకున్నారు. ఒక్కొక్కరు పని అండి, ఒక్కొక్కరు పని. యోవాబు ఉన్నాడు. యోవాబు సైన్యాధిపతిలో చెప్పండి ప్రముఖుడు. అభిషేక్ ఉన్నాడు. 30 మందిలో వీరోచితమైన పోరాటం కలిగిన వాడు. అసహేలు ఉన్నాడు. అసహేలు ఎలాంటి వాడు? అడవి లేడంత తేలికగా, అబ్బా ఎంత చురుకుగా దేవుని పని విషయంలో పరిగెట్టాడు చూడండి. అర్థమవుతుందా? ఒక్కొక్కరు ఒక క్యారెక్టర్ అండి. వాళ్ళకి దేవుని పని విషయంలో ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకున్నారు వాళ్ళు. దేవుని పని విషయంలో లేడంత తేలిక పరిగెట్టడానికి అసహ్యులు ముందుకు వచ్చేవాడు. దేవుని పని విషయంలో వీరోచితమైన పోరాటం ఎంతమందినైనా సరే తెగ నరికే ఆ యొక్క ధైర్య సాహసాలు ఎవరు చేశారు తెలుసా? అభిషేక్ చేశాడు. దేవుని యొక్క
పోరాట విషయంలో యోవాబు దేవుని కొరకు ఒక యథార్థమైనటువంటి అధిపతిగా, వీళ్ళందరూ ఎందుకు ఇలా ఉన్నారు అంటే వాళ్ళ అమ్మ నేర్పించినటువంటి జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచనలండి. వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, మీరు బ్రతికితే ఎవరి కొరకు బ్రతకండి, దావీదు కోసం బ్రతకండి, చచ్చిపోతే దావీదు కోసం చచ్చిపోండి. ఈరోజు ఎవరు చెప్తున్నారండి తల్లిదండ్రులు పిల్లలకి? బ్రతికితే దేవుని కొరకు బ్రతకంట్రా, జీవిస్తే దేవుని కొరకు జీవించంట్రా, మీరు కన్ను మూసినా కన్ను తెరిచినా దేవుని కొరకేరా అని ఈ విధంగా ఎవరు పంచుతున్నారు ఈరోజు? ఆ రోజు వాళ్ళు అంత ఘనతను అందుకున్నారు అని అంటే, వాళ్ళు అంత ఘనతను అందుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళమ్మ దేవుని కోసం మీరు బ్రతకంట్రా అని చెప్పింది. ఎందుకంటే సెరూయాకి దావీదు అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టమో తెలుసా? దావీదు దేవుని ఇష్టానుసారంగా బ్రతికేవాడు. ఇష్టానుసారంగా బ్రతికినటువంటి దావీదు వెనక నా కుమారులు వెళ్తే వీరు లోక సంబంధంగా ఆస్తులు సంపాదించుకోకపోయినా దైవ సంబంధంగా రాజ్యాన్ని సంపాదించుకుంటారని ఒక ఆశ అండి వాళ్ళ అమ్మకి. అవును కదా? లోక సంబంధంగా ఏ ఆస్తులు సంపాదించుకోకపోయినా దైవ సంబంధంగా దేవుని రాజ్యం కాపాడే విషయంలో వారు ఉంటే ఖచ్చితంగా ఒకనొక రోజు వారు కొని మూసిన తర్వాత దేవుని రాజ్యంలో 1 ఆఫ్ ద నెంబర్గా వాళ్ళు ఉంటారని ఆశపడింది ఆమె. దావీదు అక్కలాగా ఎంతమంది చెప్తున్నారు తల్లిళ్ళు ఈరోజు సమాజంలో? దావీదు అక్క 3 కుమారులను ఇచ్చేసింది. ఎవరి కోసం ఇచ్చేసింది? దేవునికి ఇచ్చేసింది. ఇశ్రాయేలు దేశాన్ని కాపాడే విషయంలో దావీదు వెనక పంపేసింది. ఈరోజు ఎవరు పంపుతున్నారంటే, పంపుతున్నారా? మా అబ్బాయికి పని ఉందండి, మా అబ్బాయి ఊరు వెళ్తాడండి, మా అబ్బాయి అక్కడండి, మా అబ్బాయి ఇక్కడండి. ఏంటి? దేవుని కొరకు బ్రతికితే అంత వీరోచితమైనటువంటి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారని దావీదు కుమారులు ఏంటి భ్రష్టులు అయిపోయినా దావీదు కుమారులు సొలొమోను అనేటువంటి ఒక్కడు మాత్రమే దేవుని జ్ఞానాన్ని అందుకొని వీరోచితంగా దేవుని కొరకు బ్రతికాడు. కానీ దావీదు మేనల్లుల విషయంలో వాళ్ళు ఎలా బ్రతికారంటే వాళ్ళ అమ్మ చెప్పింది, మీ మామిని చిన్ననాటి నుండి దేవుడు అభిషేకించాడు నాన్న, 17-18 సంవత్సరాలను అభిషేకించాడు, అభిషేకించి వాడి పక్షాన్ని మీరు ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడన్న. దీవించడే లేదా? అప్పుడు వాళ్ళని చెప్పండి, దీవించడు లేదా? దీవించాడు. ఎలా దీవించాడు? పరలోక సంబంధమైన ఫలములతో దీవించాడు. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.